ఒక ఎస్జిటి అభ్యర్థి కంటెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి ఎస్సీఆర్టీ ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు 3rd క్లాస్ టు 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కంటెంట్కి సంబంధించి మరి 3rd క్లాస్ టు ఇంటర్ వరకు ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మైక్రో గోల్స్ పెట్టుకోవాలి. మీరు చెప్పారు ఎట్లా చదవాలి సార్ కంటెంట్, డిఎస్సి సబ్జెక్టులన్నీ చదవాలనుకుంటాడు ఈ కేటగిరీ విద్యార్థి. డి కేటగిరీ విద్యార్థి ఏమనుకుంటాడంటే ఒక సబ్జెక్ట్ చదవాలనుకుంటాడు. సి కేటగిరీ విద్యార్థి ఏమనుకుంటాడంటే ఆ సబ్జెక్ట్లో ఒక యూనిట్ చదవాలనుకుంటాడు. బి కేటగిరీ విద్యార్థి ఏం చదవాలనుకుంటాడంటే ఆ యూనిట్లో ఒక లెసన్ చదవాలనుకుంటాడు. ఉద్యోగం వచ్చే ఏ కేటగిరీ విద్యార్థి ఆ లెసన్లో ఒక కాన్సెప్ట్ చదవాలనుకుంటాడు. సో దీన్నే 5 minutes గోల్ అంటాం మనం. చదివేటప్పుడు ఈ 5 నిమిషాలకు ఏ కాన్సెప్ట్ చదవాలి, ఏ పేరాగ్రాఫ్ చదవాలి అని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక లెసన్ అవుతుంది, ఒక్కొక్క లెసన్ ఒక యూనిట్ అవుతుంది, ఒక్కొక్క యూనిట్ ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్టుల సమాహారమే డిఎస్సి సిలబస్ అవుతుంది. ఏ కేటగిరీ విద్యార్థిగా ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఈ కోర్సు పుస్తకాలన్నీ కుప్ప దగ్గర పెట్టుకోకుండా ఒక చిన్న గోల్ పెట్టుకోండి. ఈ 5 నిమిషాలలో ఈ కాన్సెప్ట్ చదవాలి. ముందుగానే ప్లాన్ చేసుకోండి, ఒక గంటకు ప్లాన్ చేసుకోండి. 5 minutes తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఇదేం రాకెట్ సైన్స్ కాదు. డిఎస్సి ప్రిపరేషన్, టెట్ ప్రిపరేషన్ నువ్వు అనుకుంటే తప్పనిసరిగా ఈ తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ చదివి మీరు స్టేట్ టాపర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ టాపర్ కావచ్చు. పర్ఫెక్ట్ సార్.